ప్రపంచ దేశాల్లో మార్పు వస్తోంది. ఎన్నాళ్ళు తీవ్రవాదంపై పాకిస్తాన్ చెప్పే మాటల్ని ఆలకించిన పలు దేశాలు ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి. ఎందుకు ఇండియా ఇలా మాట్లాడుతోంది, పాకిస్తాన్ అలా అంటోందేంటన్న దానిపై ఎక్కువగా ఆలోచిస్తోంది. పెహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత పాక్ ముష్కరుల్ని ఏరిపారేసిన తర్వాత ఇటు ఇండియా అటు పాకిస్తాన్ విదేశాలకు వెళ్లి తమ వాదనల్ని వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రతినిధి బృందానికి వెళ్లిన చోటల్లా చేదు అనుభవం ఎదురవుతుండగా ఇండియా బృందానికి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ముఖ్యంగా ముస్లిం దేశాలు సైతం ఇండియా వాదనకు మద్దతివ్వడం లేటెస్ట్ ట్విస్ట్. ప్రధాని నరేంద్ర మోడీ ఏది చేసినా నిజాయితీతో చేయడం వల్ల ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియానే కరెక్ట్ అన్న భావనకు వస్తున్నాయి. ఇలా పలు టీమ్స్ విదేశాలకు వెళ్లగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సౌదీ అరేబియా, కువైట్, అల్జీరియా, బహ్రెయిన్ 4 దేశాలు సందర్శించారు. పాకిస్తాను FATF గ్రే లిస్టులో ఉంచడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించి నిధుల విషయంలో ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వ్యవహరిస్తున్న తీరును ఆయన ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్కు ముందు మద్దతునిచ్చిన 4 దేశాలు ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయని అసద్ చెప్పారు. వాస్తవానికి పాకిస్తాన్కు మద్దతునిచ్చిన 4 దేశాలు సైతం ముందు ఉగ్రవాదంతో సతమతమవుతున్నాయని, ఇప్పుడు వారు కూడా దీన్ని వ్యతిరేకించే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. వివిధ దేశాల చట్టబద్ధమైన డబ్బును పాకిస్తాన్ పాలకులు తీవ్రవాదం కోసం ఎలా వినియోగిస్తున్నారో 4 దేశాలకు తాము వివరించామని అసద్ చెప్పారు. పాకిస్తాన్ IMF నుండి 2 బిలియన్ల రుణాన్ని పొందుతోందని, ప్రపంచ బ్యాంకు నుండి 4 బిలియన్లు పొందడానికి ప్రయత్నిస్తోందని, సౌదీ అరేబియా ఇప్పటికే 2 బిలియన్లు ఇచ్చిందని, మరో 12 బిలియన్ల రుణాన్ని ఇచ్చేందుకు సిద్ధమైందని, కానీ ఆ డబ్బంతా ఎక్కడికి వెళుతోందని అసద్ ప్రశ్నించారు. విదేశాలు పాకిస్తాన్కి ఇస్తున్న డబ్బు కోర్ కమాండర్ల నుండి ఉగ్ర గ్రూపులకు వెళుతోందని చెప్పారు. ఆ డబ్బుతో భారతీయులను చంపుతోందని అసద్ తెలిపారు. పాకిస్తాన్ 2018-2019లో చేసినట్టుగా FATF గ్రే లిస్టులోకి చేర్చాలని తాము ఆయా దేశాలను కోరినట్టు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. ముంబైలో నవంబర్ 26 దాడికి ప్రధాన సూత్రధారి ఉగ్రవాది సాజిద్ మీర్పై పాకిస్తాన్ ఒకసారి చనిపోయాడని, మరోసారి బతికున్నాడని చెప్పి ప్రపంచాన్ని చీట్ చేసిందని అసద్ గుర్తు చేశారు. 2018 నుంచి 22 వరకు పాకిస్తాన్ FATF గ్రే లిస్టులో ఉండడం వల్ల పొరుగు దేశాలు సురక్షితంగా ఉన్నాయని, ఇప్పుడు తిరిగి పైసలివ్వడం వల్ల దాడులు చేస్తున్నారని భారత్ బృందం విదేశాధినేతలకు గుర్తు చేసింది. పాకిస్తాన్ ప్రజలపై భారతీయులకు ఎలాంటి వ్యతిరేకత లేదని, ఆయా సంస్థలిచ్చే నిధులతో పాకిస్తాన్ సైన్యం, తీవ్రవాదులు లబ్ధి పొందుతున్నారని ఆయన స్పష్టం చేశారు. తీవ్రవాదానికి మద్దతిచ్చేవారిని కట్టడి చేయాలని ప్రపంచ దేశాలను కోరారు. మొత్తంగా హైదరాబాదీ బ్యాట్స్మెన్ గా, ఇండియా కెప్టెన్ గా నాడు మొహమ్మద్ అజరుద్దీన్ కవర్ డ్రైవ్ల ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందగా, ఇప్పుడు అదే విధంగా పవర్ఫుల్ వాగ్దాటితో ఇండియా గొంతును అంతర్జాతీయంగా వినిపిస్తూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. అసద్ ప్రెజెంటేషన్తో పాకిస్తాన్ ప్రజాప్రతినిధులకు కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. వామ్మో, ఇదేంటి బాబు అనుకోవడం వారి వంతైంది.